బీజేపీకి 400 సీట్లు ఇస్తే పెట్రోల్ ధర 400 దాటుతుందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో బీజేపీపై మండిపడ్డారు కేసీఆర్. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ అని, నిరుపేదలకు ఉపయోగపడదని అన్నారు. మోదీ మాటలని ఉత్త గ్యాసే అంటూ విరుచుకుపడ్డారు. ఒకనాడు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో నేను కరీంనగర్ పోతా ఉంటే ఉద్యమం కోసం బో అని చెప్పి ధైర్యం ఇచ్చి, గుండెల నిండా ధైర్యం ఇచ్చి పంపించిన నా గడ్డ ఈ సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి ముందు సిద్దిపేట మట్టికి నా వందనం. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేదల అవస్థలు ఉండవు, పేదల మాట ఉండదు, రైతులు ఉండరు, చేనేత కార్మికులు ఉండరు, సామాన్య బడుగు బలహీన వర్గాల బాధలు కానీ ఉండవు. అది ఎంతసేపు పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ బీజేపీ కానే కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీజేపీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు మా గవర్నమెంట్ వస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తామని చెప్పినారు. 15 లక్షలు వచ్చినాయా? వినబడతలేదు. 15 లక్షలు నరేంద్ర మోడీ ఇచ్చిండా? ఇయ్యలేదా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? అమృత్ కాల్ వచ్చిందా? వచ్చే దిన్ వచ్చినాయా? ఏమి రాలి, అంతా వట్టిదే గ్యాసు, ట్రాషు తప్ప ఏం లేదు. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అబ్కి బార్ 400 పార్ అని. 400 పార్ నిజమే. 400 పార్ ఏమవుతుంది? పెట్రోల్ 400 పార్, డీజిల్ 400 పార్, కానీ నరేంద్ర మోదీ 400 పార్ కాదు అనే మనవి చేస్తా ఉన్నా. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ విద్వేషాలు నింపి ప్రజల మధ్య పగలు పెంచి దేశాన్ని చీల్చే పని చేస్తుంది తప్ప పేద ప్రజల గురించి, రైతుల గురించి, చేనేత కార్మికుల గురించి, పనిచేసుకుని బతికేటువంటి ప్రజల గురించి ఏ ఒక్క మంచి పని కూడా చేసే పార్టీ కాదు.